దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను బరువు కోసం ముడి ఇనుమును నింపారు ఇంజనీర్లు. ఒక్కొక్క కౌంటర్ వెయిట్ 17 టన్నుల బరువు ఉండే విధంగా మరమ్మతులు చేశారు. 5 రోజులు శ్రమించి 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. 3 గేట్లను ఢీకొన్న బోట్లను తొలగించేందుకు భారీ ప్రొక్లేరన్లను అధికారులు వినియోగించారు. సో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన గేట్ల మరమ్మతు పనులు కంప్లీట్ అయిపోయాయి. ఏదైతే వచ్చినటువంటి బోట్లను కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఏదైతే ఉందో 67, 69, 70 సంబంధించిన గేట్లు మరమ్మతు అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో ఈ గేట్లు సంబంధించి లోపల మొత్తం ఈ గేట్ ఒకటి 17 టన్నుల బరువు అయితే ఉంటుంది. 17 టన్నుల బరువుని ఆ లోపల ఐరన్ ఓర్తో కొంత కంప్లీట్ చేయడం జరిగింది. ఐరన్ ఓర్ తర్వాత మళ్ళీ కాంక్రీట్ జంగిల్ లాగా కాంక్రీట్ని పూర్తిగా దాంట్లో వేస్తూ దాంట్లో బరువు పెంచే విధంగా వీళ్ళైతే చర్యలు చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికి 2 గేట్లు అయితే పూర్తి అవ్వాల్సి వస్తుంది. మరో గేటు కూడా పూర్తి అయితే ఈ టోటల్గా ఈ ప్రక్రియ అంతా పూర్తయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో 68వ గేట్ దగ్గర మనం ఉన్నాము. 70 గేట్ కంప్లీట్ అయిపోయింది. ఈ గేటు కూడా ఒక మొత్తం టోటల్గా 8 కాణాలు ఉండి ఐరన్ ఓర్ సంబంధించి చేయడానికి ఐరన్ ఓర్ వేశారు. దాని కింద సంబంధించి పైన ఐరన్ ఓర్ ఉంది. దానిపైన సిమెంట్ కాంక్రీట్ కంప్లీట్ చేస్తున్నారు. ఇది కూడా పూర్తి 17 టన్నుల బరువు దీనికి ఉంటుంది. ఈ గేట్లు లిఫ్ట్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో పడవ కూడా ఇక్కడ మునిగొంది. ఈ పడవను కూడా తొలగించేందుకు కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ మేబీ ఈరోజు లేకపోతే రేపు సమయం పడుతుందని చెప్పేసి కొండ ఇంజనీర్లు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతును యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న చర్యలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక చోటు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. 3వ గేటుకి ఈ 3వ గేటు సంబంధించి ఐరన్ ఓర్ అయితే వేస్తున్నారు. ఈ ఐరన్ ఓర్ సంబంధించి మీకు ఎలా వేస్తున్నారు దాంట్లో ఏంటన్నా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు గోను సంచులు సంబంధించి ఒక్కో మూట తీసుకెళ్లి ఐరన్ ఓర్ దాంట్లో వేస్తున్నట్టుగా మీకు ఇది ఈ గోను సంచులు. ఈ గోను సంచులు సంబంధించి ఐరన్ ఓర్ ఆ హోల్స్లో దాంట్లో వేసేస్తున్నారు. ఈ హోల్స్లో కింద ఐరన్ ఓర్ ఉంటుంది. దానిపైన ఏదైతే ఉందో ఇప్పుడు మనం మీకు చూపించినట్టుగా కాంక్రీట్ జంకులతో నిండిపోతుంది. టోటల్గా ఈ ఐరన్ ఓరు ఈ కాంక్రీట్ జంకులు దీని బరువు వచ్చేసి మొత్తము 17 టన్నుల బరువు ఉంటేనే ఈ వాటర్ ఫ్లోకి ఈ హైడ్రాలిక్ మీద ఈ గేట్లు లెగుస్తాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న ఈ గేట్లు దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. ఈరోజు ఈ ఐరన్ ఓర్సి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ తదుపరి చర్యలు ఇక్కడ చూడొచ్చు. ఈ బోట్ను కూడా తొలగించేందుకు కూడా భారీ ప్రొక్లైన్ రేట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ గేట్లు కూడా ఈ ఏదైతే ఉంది ఈ పడవల బోట్లు కూడా తొలగిస్తే ఈ ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రకాశం బ్యారేజీ గేట్లు అదేవిధంగా ఈ బోట్లు తొలగింపు ప్రక్రియ ఈరోజు లేకపోతే రేపు కంప్లీట్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ ప్రకాశం బ్యారేజీ ఈ ఐరన్ ఓరు అదేవిధంగా బోట్లు తొలగించిన తర్వాత ఇక్కడి నుంచి రాకపోకలైతే సాగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాను కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సంధ్య, అయితే ఇప్పుడు ఏవైతే ఢీకొట్టాయో ఆ గేట్లను ఆ బోట్లను ఎప్పటి వరకు తొలగించేటువంటి అవకాశం కనిపిస్తుంది? సంధ్య, ప్రధానంగా ఇప్పుడు మనకి ఈ ఏదైతే ఉందో ఈ గడ్డలకు సంబంధించి ఐరన్ ఓరు కాంక్రీట్ జంగిల్ అయిపోయిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ పూర్తయిన తర్వాత ఈ భారీ ప్రొక్లైన్ అయితే ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ మీద తీసుకురావడం జరిగింది. ఈ భారీ ప్రొక్లైన్తో ఈ బోట్లు కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. ఈ బోట్లు తొలగించిన తర్వాత మొత్తం ప్రక్రియ అంతా పూర్తవుతుంది. మేబీ ఈరోజు లేకపోతే రేపటితో మొత్తం కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఏదైనా వస్తే మేబీ ఇంకొక రోజు పొడిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ 2 రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేసి ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలు సాగించేందుకు అధికారులు అయితే సన్నద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. సంధ్య, సో ఇప్పుడు అంటే ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు ప్రకాశం బ్యారేజ్ లో ఫ్లో అది ఎలా ఉంది, సహాయక చర్యలు అంటే వీటన్నిటిని తొలగించే ప్రయత్నం కావచ్చు లేదా కౌంటర్ వెయిట్స్ ని ఫిక్స్ చేసే విషయంలో కావచ్చు, ఎలాంటి హడిల్స్ లేకుండానే కంప్లీట్ చేస్తున్నారా ఇరిగేషన్ అధికారులు?
ఎస్ సంధ్య, దీనికి సంబంధించి పూర్తిగా ఎగువ నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతూనే ఉంది. ఈ వాటర్ ఫ్లో అయినప్పటికీ దిగువ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు కూడా పూర్తిగా వీటిని ఐరన్ ఓర్స్ అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వర్షము ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి పని కూడా కొంచెం వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ రోజు లేకపోతే రేపు ఇంకో రోజు ఏదైనా డిలే అయితే ఇంకో రోజు 3 రోజుల్లో కంప్లీట్గా ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలు చేసేందుకు కూడా అన్ని అధికారులు అయితే సన్నద్ధం ఉన్నట్టు తెలుస్తుంది సంధ్య. రైట్ తిరుమలరావు. బాగున్నా తమ్ముడు, బాగున్నా తమ్ముడు. ఎన్నాళ్ళైనా చూసింది మొత్తం మెరిచిపోయిన అప్పుడైనా నల్లగొండ మెరిచిపోయి మాడతాను